ఫ్రెండ్స్, నిన్న జరిగిన వెన్నుపోటు ప్రోగ్రామ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కాల్ చేశారో, జూన్ 4న ప్రభుత్వానికి అగెయిన్స్ట్‌గా వెన్నుపోటు దినం నిర్వహించాలి అని చెప్పి ఏదైతే కాల్ చేశారో, ఆ వెన్నుపోటు దినం సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? అని తెలుసుకునే ముందు ఒకసారి మనం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, అరే! జగన్మోహన్ రెడ్డి గారి సీన్ అయిపోయింది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. పార్టీ భూస్థాపితం అయిపోయింది. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులంతా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇతర పార్టీలకి జంప్ అవుతున్నారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఫ్రాడ్ కేసెస్ పెడుతున్నారు. పార్టీ పరిస్థితి ఏంటి అని ఎవరైతే ఈ భ్రమలో ఉన్నారో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే భ్రమలో ఉన్నారో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ సీన్ అయిపోయింది అనే భ్రమలో ఉన్నారో, వాళ్ళందరికీ ఈ నిన్న వెన్నుపోటు దినం ఏదైతే ఉన్నారో, అది వాళ్ళందరూ ఏదైతే భ్రమలో ఉన్నారో, ఆ భ్రమలోంచి సడెన్‌గా నిద్రలేస్తే ఎలా ఉంటదో అలా బయటకొచ్చినట్టు నిన్న వెన్నుపోటు దినం అంత భారీగా సక్సెస్ అయింది. సక్సెస్ అని ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క కాల్ చేయంగానే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సడెన్‌గా రోడ్ల మీదకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటించిన వెన్నుపోటు దినాన్ని ఇంత భారీ సక్సెస్ చేశారంటే, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫ్‌కోర్స్ 11 సీట్లకే పరిమితం అయినా, జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేరింగ్ అలాగే ఉంది. క్యాడర్ అలాగే ఉంది. నాయకులు అలాగే ఉన్నారు. కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడంతో పాటు, అటు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభిమానులకి గూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్‌ని వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ చాలా ఆహ్, స్ స్ట్రాంగ్‌గా స్ప్రెడ్ చేసింది. ఒక మెసేజ్‌ని. ఎవరు భయపడక్కర్లేదు. మేమంతా స్ట్రాంగ్‌గా ఉన్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక స్ట్రాంగ్ మెసేజ్‌నైతే ఫార్వర్డ్ చేశారు. మరి ఇది ఈ వెన్నుపోటు దినాన్ని చూసి, వెన్నుపోటు దినం రోజు ఏదైతే క్యాడర్ బయటికి వచ్చారో, ఆ క్యాడర్‌ని చూసి కూటమి ప్రభుత్వం అయితే కొంచెం, కొంచెం గాదు చాలా ఆలోచనలోకి వెళ్లి ఉంటది. ఎందుకంటే మహానాడుకి గూడా ఎంతమంది పబ్లిక్ రాలేదు. అటువంటిది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఎంతమందైతే భారీగా జనం వస్తారో, సో, ఆల్‌మోస్ట్ అలాగే జనం పెద్ద పెద్ద ర్యాలీలతో, బైక్ ర్యాలీస్‌తో కొన్ని చోట్ల పర్మిషన్స్ లేకపోయినా సరే, బైక్ ర్యాలీలు నిర్వహించి, వాకబుల్‌గా ఎళ్లి, అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించిన కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. సో, ఈ ఓవరాల్‌గా చూస్తూ ఉంటే వైఎస్ఆర్‌సీపీకైతే చాలా పెద్ద భారీ గుడ్ న్యూస్ ఇది. కానీ కూటమి ప్రభుత్వానికి ఇది బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా భయపడుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చారనేది పబ్లిక్ అందరికి తెలుసు. అది వాళ్ళు ఎలా గెలిచారు? అంత భారీ మెజారిటీస్ ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానం ఉన్నా, అన్ని పథకాలు అమలు చేసినా 11 సీట్లకే పరిమితం అవ్వడానికి కారణం ఏంటి అనేది సో, ఇన్ ఫ్యూచర్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఇంకా ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది విల్ వెయిట్ అండ్ సీ. థాంక్ యూ.